ప్రజలకి అందరికీ ముఖ్యంగా గాంధీనగర్ జరారుపల్లి గ్రామ ప్రజలందరికీ మా యొక్క నమస్కారాలు. ఇంతకుముందే మా మీద దాడి జరిగింది ఒకటి. ఎప్పుడనగా పోయిన శనివారం జరిగింది. దానివల్ల నేను కొంతమంది వ్యక్తులు అపోహలు అన్నీ ఉన్నాయి. దానివల్ల నేను సమాధానాలు ప్రజలకి అందరికీ ముఖ్యంగా గాంధీనగర్ జరారుపల్లి గ్రామ ప్రజలందరికీ మా యొక్క నమస్కారాలు. ఇంతకుముందే మా మీద దాడి జరిగింది ఒకటి. ఎప్పుడనగా పోయిన శనివారం జరిగింది. దానివల్ల నేను కొంతమంది వ్యక్తులు అపోహలు అన్నీ ఉన్నాయి. దానివల్ల నేను సమాధానాలు చెప్పుకోవాల్సిన కొంతమందికి ఉంది కాబట్టి చెప్తా ఉండా. అతి ముఖ్యంగా ఇది రాజకీయ కుట్ర ఏది కానీ లేదు. ఎవరి రాజకీయ లాభము లేదు, ఎవరి కుట్ర లేదు. నాకు నష్టం జరిగింది. నా భూమి 2019లో శంకర్రెడ్డి అలాగే చెంగల్రాయుడు వాళ్ళ కుటుంబం అంతా కలిసి శంకర్రెడ్డి ముందు నడిపి ఇది చేసినారు. నా భూమిని అంతా దిగదోలిచ్చినారు, మా అన్న సమాధిని అంతా దిగదోలిచ్చినారు. అయినా కానీ నేను వదిలికూర్చిన. నా సెటిల్మెంట్ పట్టాలో మొన్న 2025 డిసెంబర్ నెలలో శనివారం 27వ తేదీ చేయడం నేను చేసి పెట్టినాను. ఏమంటే ఎదురుమాను రేణి చెట్టు పెరికేదానికి చేసి పెట్టాను. అక్కడ ఘర్షణ చెంగల్రాయుడు ప్లస్ శంకర్రెడ్డి అందరూ వచ్చారు. చెంగల్రాయుడు వాళ్ళందరూ నన్ను కొట్టి ఇబ్బంది పెట్టి నన్ను మా ఫ్యామిలీ అందరినీ ఈ హాస్పిటల్ పాలు చేశారు. అతి ముఖ్యంగా దీనికి మొత్తానికి కారకుడు ఎవరంటే 2019లో కావచ్చు, ఇప్పుడు జరిగే విషయం కావచ్చు, మొత్తానికి శంకర్రెడ్డి గారే మొత్తానికి కారణం. కొంతమంది జరాలపల్లిలో కానీ గాంధీనగర్లో కానీ కీలపట్ల పంచాయతీలో కొంతమంది అంటున్నారంట శంకర్రెడ్డి లేడు, ఆ ఊరికేనే ఇది పెట్టారు రాజకీయ కక్షతో అది ఇది అనేసి. ఇది రాజకీయ ప్రమేయం కాదండి. ముమ్మాటికి ఇది శంకర్రెడ్డి హస్తం ఉంది. శంకర్రెడ్డి కూడా అక్కడ ప్లేస్కి వచ్చి మమ్మల్ని కొట్టించాడు. అతి ముఖ్యంగా చెప్తాండ, మళ్ళీ చెప్తుండ, శంకర్రెడ్డి వచ్చి మమ్మల్ని కొట్టించాడు. ఫస్ట్ కొట్టివ్వడం వల్లనే ఇది ఇంత జరిగింది. ఒక పెద్ద మనిషి తరహా వస్తే న్యాయం చేయాలండి. ఈ మాట కత్తులిచ్చి 10 మందిని ఒక ఫ్యామిలీని నరికిచ్చి కొట్టించేది కాదు, రాడ్లతో కొట్టించేది కాదు. న్యాయం చేయండి. అది కూడా వీడియో రూపంలో ఎందుకు తీస్తానంటే కొంతమంది మామిడి చెట్లు 20 చెట్లు దిగదోలేసినాడు, 40 చెట్లు దోలేసినాడు అంటున్నారు. ఒకసారి చేను దగ్గర వచ్చి అందరూ వచ్చి చూసి దాన్ని డిసైడ్ చేయాల్సిందిగా అందరూ జరాలపల్లి గాంధీనగర్ ప్రజలు కీలపట్ల అందరికీ నా చేతులు జోడించి అడుగుతున్నా. ఒకసారి చూసి న్యాయము అన్యాయం అనేది మొత్తము చూసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కానీ ఒక విషయం అందరికీ చెప్పాల్సిందిగా ఈరోజు మళ్ళీ ఎందుకు చెప్తానంటే, ఆ రోజు శంకర్రెడ్డి గారే దాన్ని దిగదోలిచ్చి మా అన్న సమాధి కూడా ఇప్పటికి కూడా పూజ చేసేందుకు కూడా లేకన్నా చేశారు. ఇప్పటికీ లేదు, ఇంకొంచేపటికి లేదు. ఇప్పుడు ఈ గలాడి జరగడానికి కారణం కూడా శంకర్రెడ్డి గారి ముందరుండి వాళ్ళు నడిపించి ఈరోజు మమ్మల్ని మా ఫ్యామిలీని అందరినీ ఇది చేసి హాస్పిటల్ పాలు చేసి ఈరోజు మేము అందరూ కుంటోళ్ళు కూరోపల్లి అయిపోయినాం. దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.